ముందుగా ప్రపంచ దేశంలో ఉండబడిన తెలుగు వారికి మరీ ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మాజీ ఎమ్మెల్యే గారు గడిచిన 3 దినముల నుంచి గోపవరం ఉప ఎన్నిక గురించి ప్రెస్ మీట్ పెట్టి నంద్యాల వరదరారెడ్డి గారు ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికలకు ఒక పిస్టేజ్ తీసుకొని నానా రభస సృష్టించినాడని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయ్యా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు, నీ దగ్గర ఉన్న 19 మంది వార్డు నెంబర్లు నీ పార్టీకి చెందిన వారు, నీ వారు అవునా కాలా? నీ దగ్గర నుంచి 6 మంది తెలుగుదేశం పక్క వరదలాడి వచ్చినారంటే ఉద్దేశం ఏమిటి? నీ పద్ధతి సరిగలేక వాళ్లకు సరైన అవగాహన కల్పించకుండా అవమానపరిచి వారి యొక్క పనులు చేయకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పెద్ద ఆయన సమక్షంలో చేరడం అయింది. వారు కూడా ఒక మహిళ బీసీలనే ఉద్దేశంతో నంద్యాల వరదరారెడ్డి గారు వాళ్ళు సహాయం చేయాలి అనే ఉద్దేశం తప్పక అది ఏదో పెద్ద పదవి అనేది కాదు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎన్నుక. ఆ ఉద్దేశంతో నంద్యాల వరదరారెడ్డి బీసీ మహిళ కాబట్టి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఎన్నికలో పోటీ చేయడం జరిగింది తప్ప మీరు పదే చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక చిన్న ఎన్నిక రభస సృష్టించినారని మీరు చెప్తున్నారే. మరి మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కొత్తపల్లె సర్పంచ్ శివచండారెడ్డి మీ పార్టీకి చెందినవాడా కాదా? అతని కొడుకు పైన వార్డు నెంబర్కు మీ అనుచరులతో పోటీ చేయించినది నిజమా కాదా? కోట్లు డబ్బు ఖర్చు పెట్టినా కూడా నీ అనుచరుడు ఓడిపోయినాడా లేదా? ఇది సమాధానం చెప్పండి. ఇది చిన్న ఎన్నికలా కాదా? ఇది ఉప సర్పంచ్ ఎన్నిక చిన్నదంటివే, మరి వార్డు నెంబర్ చిన్న ఎన్నిక కాదా? కోట్లు ఖర్చు పెడితే పందాలు పెట్టిరి, ఆఖరికి నెంబర్గా ఓడిపోయి అబాసుపాలు అయినారు. మీరు పొద్దుటూరు ప్రజలు ముక్కులో ఏలేసుకున్నారు. ఒక శాసనసభ్యుడిగా ఉండి వార్డు నెంబర్ గెలిపించుకోలేదు అనేది ప్రజలంతా ముక్కున ఏలేసుకున్నారు. అది ఎంత మీ యొక్క గొప్పతనమో ప్రజలందరికీ తెలుసు రాచమల్ల గారు. ఇంకా పోతే గతంలో పెద్ద వర్గంలో మీరు ఉన్నారా లేదా? ఉన్నప్పుడు పొద్దుటూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జి చైర్మన్ అనుభవించి, అదేవిధంగా వరదరారెడ్డి తమ్ముడు రాఘురెడ్డి కుమారుడు రవిరెడ్డి హైదరాబాద్ లో ఉంటే అతని దగ్గరికి పోయి కారు లోన్ ఇప్పించుకునేవా లేదా? లోన్ ఇప్పించుకొని మా గురువు నంద్యాల వరదరారెడ్డి స్టిక్కర్ వేసుకుంటూ కదయా. ఆ రోజు మంచివాడు దేవుడు అంటివి. బహిరంగ సభలో ఏం చెప్పినారు మీరు? నంద్యాల వరదరారెడ్డి నా రక్తము నా ప్రాణం అంటివి. చెయ్యి నరుక్కుంటా అంటివి కదవయ్యా. ఇది రాజకీయంలో ఉండాల్సిన పనులు అయి బాగుండేప్పుడు దేవుడు అంటివి. మనస్పర్ధలు వచ్చినప్పుడు దయమంటారా మీరు? ఇది ఏమన్నా సబబా? మరి ఒక మాట అంటున్నారు మీరు, నంద్యాల వరదరారెడ్డి మీద ఎప్పటికైనా గొడవకు సిద్ధమే అన్నారు. అది దేనికి సంకేతం అండి? వరదరారెడ్డి గారు మీరు ఎందుకో ఇటీవల కాలంలో ఓడిపోయినారని బ్యాలెన్స్ తప్పొస్తున్నారు. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సార్, సహనము ఓర్పు అవసరం రాజకీయంలో. తెలివితేటలతో దెబ్బతీయాలా గాని, మంచితనంతో దెబ్బతీయాలా గాని ఈ రకంగా శాంతి భద్రత విఘాతం కలిగించి రెచ్చగొట్టే మాటలు మంచిది కాదు. ఇంకా పోతే ఒక మాట అంటున్నాడు, కొండారెడ్డి కుమారుడు కొండారెడ్డి కోట్లు అని ఆ రవరత్నాలు
ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన ఉపయోగించారు సార్ మీరు. పోలీసుల పైన అయితేమి, రెవెన్యూ అయితేమి, ఎలక్ట్రికల్ అయితేనే నవరత్నాలు అక్కడ ఉపయోగించినారు మీరు. మంచి సంపద పొందినారు మీరు నవరత్నాలతో. పొద్దుటూరులో ప్రజలందరూ అసహించుకుంటున్నారు మీ భాష. చెడ్డవాడైతే 6 సార్లు గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు సార్? ఇదేమన్నా పద్ధతే? మాట మాట్లాడేటప్పటికి ఎదుటి మనిషికి ప్రజలకు గాయం తగ్గుతారు, అది చూసుకొని మాట్లాడాలి. ఇంకపోతే విపరీతంగా సంపాదిస్తున్నాడు అనడము. మరొక విషయము, హిందూ భోజనం అన్నారు. హిందూ భోజనం అది ఎందుకో అర్థమే కావడం. హిందూ భోజనం అంటే ఏమని అర్థం, సంకేతం అది? మీ ఇంటికి ఎందుకు పిలిపించి ఏమన్నా చేయాలనే? అది ఏం పద్ధతి మాట? ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా చెప్పాలా. నీకు నాకు సరిపోదు, నేను ఈ రకంగా చేస్తానని చెప్తే అది నీతి. క్వశ్చన్ మార్కు మాటలు మాట్లాడితే అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అదే నంద్యాల వరదరారెడ్డి గారైతే మీకు హిందూ భోజనం అంటే అరిటాక భోజనం పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నంద్యాల వరదరారెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించే అరిటాక భోజనం మీకు పెడతాడు. నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడము ముఖ్య ఉద్దేశం, రాజకీయంలో ఈ రోజు మీరుంటారు, వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. భాష భావ్యంగా మాట్లాడాలా. మనం ఏమి మాట్లాడినా కూడా ప్రజలకు ఉపయోగపడైన మాటలు మాట్లాడాలి. కానీ తప్పు చేసినప్పుడు ఏళ్ళు ఎత్తి చూపాలా. అనవసరంగా సరిపోదనే భాష మాట్లాడడం మంచిది కాదు. పొద్దుటూరులో ప్రజలు శాంతి కాముకులు, చాలా రెస్పెక్టెడ్ పర్సన్స్. పొద్దుటూరులో ప్రజలు ఏమి మాట్లాడరో అవసరానికే భూలోకంలోకి తొక్కుతారు ప్రజలు ఓటు రూపంలో. ఇది గ్రహించే నంద్యాల వరదరారెడ్డి గారైనా, రాచమల్ల సుప్రసాద్ అయినా, ఎవరైనా రాజకీయ నాయకులు ప్రజలతో సంకేతంగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలతో నడుచుకోవాలి. కానీ శాంతి భద్రత విఘాతం కలిగించేదానికి ప్రయత్నం చేయొద్దు. క్రికెట్ మట్కా ఇది సత్యం సార్. ఈ ప్రెస్ మీట్ లో మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.